నెల్లూరు జిల్లా గూడూరులో రూరల్ సీఐ కిషోర్ బాబు వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. తమపై సీఐ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్ దాడి ఘటనకు సంబంధించి బాధితురాలి వివరాలు సేకరిస్తున్న సమయంలో సీఐ అసభ్య పదజాలంతో మాట్లాడారని జర్నలిస్టు సంఘాలు ఆరోపించాయి. సీఐ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. క్షమాపణ చెప్పకపోతే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని జర్నలిస్టు సంఘాలు హెచ్చరించాయి. గ్రామంలోని నార్త్ క్రిస్టియన్ కాలనీలో ఒక మహిళపై పెట్రోల్ దాడి జరిగితే ఆ మహిళ మన గూడూరు రూరల్ ఏరియా హాస్పిటల్లో చేరడం జరిగింది. దాని మీద టెలికాస్ట్ చేసేదానికి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ వాయిస్ తీసుకొని వాళ్ళు సోషల్ మీడియాలో కావచ్చు, ఆయా సంబంధించిన ఛానల్లో కావచ్చు టెలికాస్ట్ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రూరల్ సీఐ గారు అక్కడికి వచ్చి మా పర్మిషన్ లేకుండా మీరు ఏ అసత్యవాదం ప్రచారం చేయడం అని చెప్పేసి మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఉండేది ప్రజలకి, ప్రభుత్వానికి వారధులు ఉన్నాడు. ఎక్కడ సమస్య జరిగితే అక్కడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది. ఆయన చెప్పాల్సిన విషయము, అయ్యా మీరేమన్నా చెప్పాలంటే మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే మా స్టేషన్ రాండి, మా వాయిస్ తీసుకోమని చెప్తే అది గౌరవంగా ఉంటుంది. ఒక విలేకరుల మీద మీరు క్వాలిఫికేషన్ అయిన విలేకరులు, మీరు చదువులేని విలేకరులు, స్టూడెంట్స్లో రకరకాల పదాలతో అసభ్యంగా పబ్లిక్ గా మాట్లాడి విలేకరుల్ని అతను అసభ్యకరమైన మాటలతో చాలా బాధ పెట్టారు. కోట గ్రామంలోని నార్త్ క్రిస్టియన్ కాలనీలో ఒక మహిళపై పెట్రోల్